కామెడియన్ అయిపోయిండు, వీడియోగ్రాఫర్ అయిపోయిండు, ఇప్పుడు రైడర్ ని బట్టి. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవ్వగల అందరి పేరు మీద ఉన్నది. అది తిప్పుతున్నకోడు గుంజుకొస్తున్నకోళ్ళు ఏం చేస్తుర్రా అని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఛానల్ డిలీట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తాను. మళ్ళీ పక్క పక్కన సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. సార్ వీడియో చేసింది అంటే ఈరోజు మెంటల్ వీడియో మళ్ళీ మేము ముంగడికి తెచ్చేసిన అనమాట. సో మీకు తెలిసింది అందరికి, అండ్ హర్షన్నకి అండ్ ఇంకా కుషక్కకి అయితే లొల్లైంది అనమాట. ఏం లొల్ల అంటే ఇంకా అనిల్ అన్న ఖుషితో రీల్ చేసినందుకు ఇంకా హర్షన్నకి కాల్తేనే ఉంది, స్టిల్ ఇంకా లోపల మంట అట్లనే ఉంది. సో ఏం చేసామంటే హర్షన్నని అయితే నేను కావాల్సుకొని స్కూల్ దగ్గరికి తెచ్చిన. ఎందుకంటే ఇక వాళ్ళు హర్షన్న కోపం అవుతుంటే సైక్ అవుతుంటే నాకు నచ్చుతుంది. ఏం టార్చర్ ఇప్పుడు మళ్ళీ రోషం ఇంత వస్తుంది. సో దట్స్ వై నచ్చుతుంది అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ హర్షణకి ఇంకా ఖుషికి అయితే పెద్ద పుల్ల పెడదాం. మనం తెలుసుగా పుల్లల మారి అంట మనమంటే పుల్లల మారి. సో ఏం చేస్తున్నా అంటే కావాల్సుకొని హర్షణ స్కూల్ దగ్గరికి తెచ్చిన. అండ్ ఆఫీస్లో శశి అన్న అండ్ ఇంకా ఖుషి ఇద్దరే ఉన్నారు. సో వాళ్ళిద్దరు జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్. బట్ మనం ఏం చేద్దామంటే దాన్ని పుల్లలు ఏమంటారు, దాన్ని జర తెలుసుగా ఇంకా మనం ఎట్లా ఏమంటారు ఈ కారం చల్లుదాం. సో ఇప్పుడైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హర్షణ దగ్గర పోయి కావాల్సుకుని హర్షణ చెప్పి ఫస్ట్ ఏం చేస్తామంటే హర్షణ దగ్గర పోయి అన్నారు రూమ్ లో ఎవరెవరు ఉన్నారో శశన్న ఫోన్ చేసి అందరు తీసుకురామంట. కాకపోతే రూమ్ లో ఉన్నది ఇద్దరే, శశన్న ఇంకా కుషాక్క. సో ఇప్పుడైతే ఆడికి పోయి హర్షణకి చెప్తాం. సో గాయ్స్ షర్ట్ ఎట్లుంది చెప్పు, కామెంట్ చేయాలి షర్ట్ ఎట్లుంది. అండ్ వాచ్ వీడియో పెట్టుకో దగ్గర, పోస్టింగ్ ఏం వీడియో లేవు మన దగ్గర. రాగానే రమ్మని ఫోన్ చేసి వీడియో అందుకే కదా ఏం పోస్టింగ్ వీడియో లేవు నాకు అక్కడ. అంటే వాళ్ళందరూ వస్తే కదా చేసేది. సో మనం ఏం చేసామంటే ఈరోజు శిక్షణ ఫస్ట్ సెకండ్ అయితే ఫోన్ చేయి. ఇప్పుడు ఏందిరా వీడియో ఏం చేసాం? అయ్యా ఆగవా నాకు గాయస్ ఏం చేస్తున్నా అంటే మీకు ఈరోజు అర్థమైపోతుంది వీడియోకి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు కదా చెప్తున్నా. హలో అన్న, టైమా అన్న, ఇది టైమా అన్న? సరే రూమ్ లో ఎవరెవరు ఉన్నారో జరి స్కూల్ కాడికి రండి. రాదా చూడండి గైస్, ఈరోజు అయితే నిజస్వరం బాబు చూపిస్తాం. మేము ఎంత కష్టపడుతుంటే అందరూ ఈ టైంకి వచ్చి నేను ఏదన్నా గైస్ మీకు ఏదన్నా చెప్పేస్తాం గైస్. మేము 8 గంటలకు వచ్చి అంటే మేము పిచ్చోళ్ళమా అంటే 7,000 చెప్పులు వేసుకొని. కానీ ఇదైతే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ టైంకి వస్తున్నాం వాళ్ళు 12 అవుతుంది గాయస్ టైం. నిజంగా నా తలంతా ఇట్లా వస్తుందిరా. నా తల నేను రాత్రి ఏమో నైస్ అమ్మా మళ్ళీ ఈ కథ స్టార్ట్ అయిందా? ఏం కథరా? ఆఫీస్ లో ఎవరు లేరు, ఒక్కతో లోపల చేస్తుంది. లోపల లేని బయట అప్పుడే బండి కామెడియన్ అయిపోయిండు, వీడియోగ్రాఫర్ అయిపోయిండు, ఇప్పుడు రైడర్ ని బట్టి. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవ్వగల అందరి పేరు మీద ఉన్నది. అది ఇదేం కూడా వచ్చేస్తా తీయడానికి దారుణాలు వద్దా నీకు ఆయన ముందే కోపంలో ఉన్నది తెలుసు. ఈమెను ఎక్కించుకొని వచ్చింది బండి. ఆడ ఎవరు లేరా? లేరా?
ఎవరికి తెలుసు? లోపల నేను బయట కూర్చున్నా అప్పటి నుంచి. వీడియో కాదు అన్న ఇజ్జత్ అంటే ఇప్పుడు లాయల్ గా అంటే ఇప్పుడు నా మీద డౌట్ పడతారా ఏంది మీరు? ఊరికే నాకు ఈ టార్చర్ ఏంద్రా, నాకు ఇంట్లో వేరే పర్సన్ అయిపోయింది. అవ్వా, నాకు ఇలా డౌట్ వస్తుందా? పడుతున్నావా అర్సన్? అన్న నిన్నేమన్నా అన్న కాదు, నిన్నేమన్నా సెషన్ నీది కాదు తప్పు మరి ఎవరిది? చెప్పిరా కాదు అయినదే తప్పనా ఇద్దరిది తప్పు ఇప్పుడే కాదంటే మళ్ళీ ఇప్పుడే తప్పు అని చెప్పి. వీడియో కాదు, ఇది వీడియో పక్క పెడతా. నేను వచ్చి మాట్లాడడానికి పెడతా. చెప్పు హర్షన్న, అయ్యో ఏదో ఒక clarity ఇస్తాను. ఏం క్లారిటీ రా? అరే నేను మాట్లాడరా బే, నాకు అవసరం లేదురా. అయిపోయిందా మరి? సెషన్ అన్నా? అరే రే పిచ్చోడా, ఏమో మా ముంగట అన్న తర్వాత ఆగు, ఒక్క నిమిషం. అరే అన్న, నేను ఆమె ముఖం చూసి మాట్లాడదలుచుకోలేదు. స్టార్టింగ్ నన్ను ఏమని పిలిచింది అడుగు. స్టార్టింగ్ అంటే డే 1 అన్న ఏంది? హర్షన్న ఆమె నోటుకు వచ్చారు, నాకు వేరే నోటు చెప్పు ఏం పిలిచినావు చెప్పు అడుగురా బే. అడుగు చెప్పు ఏం పిలిచినావు ఇగో సతాయించకురా కాలు మొక్తా, నన్ను సతాయించగా. నువ్వు నన్నే ఎక్కించుకో సగం. అరే బాబు, కదర్ పడకరా వస్తాడు. నిన్ను ఎక్కించుకోనా? అరే అందరికన్నా ముందు నిన్ను అన్నా, ఒక్క ఎక్కించుకోనా? నిమిషం అన్నా. అన్న నేను ఆగు సెషన్ బండి ఎక్కాలంటే ఏమన్నాడు తెలుసా? నేను లేపుకుంటూ వస్తాను. ఇప్పుడు లేపుడు గుర్తురాలే అన్న నీకు? అరే మొన్న మనం పోయింది వేరే దగ్గరికి, ఇప్పుడు మనం వచ్చేది వేరే దగ్గరికి. తాళం ఎందుకు ఇస్తా నేను? మాట్లాడపచ్చు. అరే నాకు కొన్ని గొంతులు వింటుంటే నాకు నేను మెంటల్ లేచిపోతుంది రా. నీకు అర్థం నాకేమొస్తుంది నేను రెచ్చగొట్టడం? నాకు నువ్వేం రెచ్చగొట్టలే, మన మీద నువ్వు నాకు మంచిగా ఉండడం ఇష్టం కదా. ఆ మంచిగా ఉండడం ఇష్టం ఉంటే ఇట్లానే పడతావా? ఏమన్నా ఆడ చిచ్చులు పెడితే నేను పిచ్చోని కాదు కదా, నేను పోరోని కాదు కదా. పోరాను అదే అన్న. 10 years అదేగా చూడు అన్న, మీరు అట్లా కాదా సార్, మీరు మళ్ళీ నవ్వుతురు. నవ్వుల పాలు అయిపోయినారా నేను? ఏయ్, మా శిక్షణ ఎంత గలీజా చూసి తాళం ఇచ్చాను, నేను వెళ్ళిపోతా. ఆపనా కొంచెం. పర్సన్ వద్దానా? వీడియో పెట్టి ఏం నాటకాలు చేస్తురా భయ్ మీరు? ఓ నాటకాలంట. అయ్యా, మేము మేము చేస్తున్నాం ఏదో అన్న జనాలకి నాటకాలు. మీరే ఇప్పుడు ఎవరున్నారు తీసుకున్నారు ఆఫీస్ లో? నువ్వు ముట్టద్దు నువ్వు. నాకు ఆమె పేరు కూడా చెప్పలేదు. అందరినీ తీసుకున్నా అని చెప్పి. అందరినీ అంటే అందరు ఎవరు లేరు ఆఫీస్ లో? ఆఫీస్ లో ఎవరు లేరు అర్స, ఆమె ఒక్కతే ఉంది. అన్న నేను నిన్ను ఏమంటలే. నేను బయట బండి మీద కూర్చున్నా అర్స, లోపల పోయి బ్యాగ్ వీడు ఫోన్ చేయడం ఏంది, మీరిద్దరు బండి మీద రావడం ఏంది, నేను ఈడ కూర్చున్నాడు కాదు. నాకు ఆల్రెడీ పొద్దున్న తలనొచ్చి నా ఇంకో నా మన ముఖం మీద మన ఇద్దరం వీడుంటే వీళ్ళిద్దరు రూమ్ కానీ అన్నారు చూసినావా? ఏం చేస్తున్నారు మీరు డౌట్. అది కాదన్న, డౌట్ కాదన్న. నేను డౌట్ పడతలే మరి. ఇప్పుడు కాదన్నా. నేను వచ్చి గంట అయితే నేను కోపంలో ఉన్నా, నేను కోపంలో ఉన్నా. సరే, అమ్మాయి అరే రోజు ఒక ఫోన్ లకి ఫోన్ వస్తుంది నాకు. నేను వచ్చిన ఆఫీస్కి ఏడున్నా, ఇంకా రాలేదు, లేట్ అయింది, పన్నావు విన్నావు బర్రే విర్రే అనుకుంటా అన్నది. ఈ రోజు మెసేజ్ వచ్చింది, చూసుకోలేదు ఎవరు. మెసేజ్ రోజు ఫోన్ వస్తే మెసేజ్ ఎందుకు వస్తుందిరా ఈ రోజు? వేరే ఫోన్లు నేను లోపల ఉన్నానా? బయట ఉన్నానా? శశరక్ ఫోన్ బయట ఉన్నావా? ఈ రోజు శశరక్ కూడా బయటకు వచ్చిన ఎప్పుడు జల్దీ రాని ఈరోజు జల్దీ ఎందుకు వచ్చిండు? అరే నేను డైలీ జల్దీ వస్తున్నారా? డైలీ డైలీ వస్తున్నారా జల్దీ? మీరు లేట్ వస్తారా? అన్నా, మేము 12 గంటలకి వచ్చినాం మన ఆఫీస్ దగ్గరికి. కాదు, వచ్చిన సరే బ్యాగ్ అన్న, అరే, కాదన్నా, నేను మొన్న వచ్చి రాత్రి- బ్యాగ్ లోపల పెట్టి బయటకు మొన్న వచ్చిన. రాత్రి నన్ను ఇంటికాడ వదిలేయన్నాను అంటే బ్యాగ్ వేసుకుంటూ అరే మళ్ళీ బ్యాగ్ ఇప్పాలి ఒప్పుకోలేదురా, బ్యాగ్ ఎప్పుడు నాతో అరే, ఇప్పుడు ఏదైనా బ్యాగ్ బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్ ఏదైనా వచ్చిందిగా బ్యాగ్ వెనకాల. ఓయ్. బ్యాగ్ ఏదో నవ్వుతున్నా మాట్లాడుకోసి నీ వల్ల నన్ను బదలాం చేస్తారు వీళ్ళు. అరే, నాకు వీళ్ళు నవ్వుతున్నారు, ఖుషి. కామెడీ చేస్తుర్రా. కాదు ఖుషి ఎట్లుండు? వాళ్ళు ఏమనాలి? నాకన్నా చిన్న అని కాదు, నా తాళం మీద కాదు. బండిది. నాకన్నా చిన్న ఆమెను ఏమనాలి? సరే చెల్లెమ్మాని పిలవాలా? చెల్లెమ్మాని అన్న, వద్దన్న, నీదే అన్న, నేను మాట్లాడు నువ్వు మాట్లాడు ఫస్ట్. ముఖం కూడా మాట్లాడు. నేను కొన్ని ముఖాలు చూడబుద్ధి కాదు అన్న. మాట్లాడన్నా మరి. నాకు కొన్ని ముఖాలు తప్పు చూడబుద్ధి ఏమైనా కాదు. తప్పు చేసి- తప్పు చేస్తారా? అరే నేను నిప్పులు అంటుండ్రా, మరి మాట్లాడు. నిప్పులు అంటుండ్రా. ఆ నిప్పులు అంటున్నావు అయితే మాట్లాడు, మరి ఆమెతో మాట్లాడు. తప్పు నేను ఆమె చేయలే అన్న, చెప్తుంది. తప్పు నేను చేస్తే నేను మాట్లాడతాను. అరే, నీకు తప్పు నా నేను మీద కూడా చేయను. నమ్మకం లేదా? అన్న, నమ్మకం నీ మీద కాదన్న. మరి ఇప్పుడు అరే నా ఇజ్జత్ అంతా పోతుందిరా. సరే, ఒకరితో రీళ్లు, రాదన్న. ఒకరితో కాళ్ళు, ఒకరితో తిరుగుడు. అరే మేమేం తిరుగుతలేం బాయ్, గానే కాదా? తీసుకొని వచ్చిన ఆఫీస్ లో కామెడియన్ అయిపోయాడు. కామెడీ అయిపోయినా. ఏమంటే ఎడిటర్ అయిపోయాడు ఇప్పుడు. రైడర్ మరి ఈ రైడర్ కూడా ఎన్ని రోజులు తెలియదు. అరే నువ్వు ఇంత గలీజాని అనుకోలేదు తెలుసా శిషన్న? అరే అరే కాదన్నా. పక్కకు వచ్చి ఇంత బాధపడుతున్నా కాదా? ఏడుని చూడాలి. బాధ గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం
రెస్పెక్ట్ నాకు ఆడోళ్ళ మీద రెస్పెక్ట్ అన్న నా ఫీలింగ్స్ తో ఆడుకుంటే ఫీలింగ్స్ తో ఆడుకుంటే శేషన్ తెలియదు నువ్వు బాధలు ఉన్నావని చెప్పి ఆయన కూడా బండి మీద ఎక్కించుకొని శేషన్ నాకు కాదురా ఎంతో మందికి తెలుసురా నేను బాధలు ఉన్నా శేషన్ కనీసం మీకని తెలియదు అన్న బాధలు ఉండు నేను బండి ఎక్కించుకుంటే మళ్ళీ ఏమేమో అనుకుంటాడు ఫీల్ అవుతాడు నేను ఎంత దూరం చూసా పెట్టుకుని అందరూ తీసుకున్నా అని చెప్పి ఒక్కొక్కరు వినేది అన్న అరే ఎడికైనా పోయేది ఉంటే అరే ప్లీజ్ రా కొన్ని గొంతు ఇంగ్లాండ్ రా బాబు అరే నేను గుద్దేస్తారా బాబు నాకు ఇంకో మెంటల్ ఎక్స్పీరియన్స్ నువ్వు చేయలేయద్దు నా మీద ఇయ్యద్దు నేను మీద చేసినానా కొడతానేమో ఏడుస్తారు కొడతానేమో నన్ను అంటారు ఆడోళ్ళని కొడుతారు అని మన వాళ్ళు ఎందుకు వేస్తున్నారు అవి చేయలు అరే బాబు ఇంకో ఏడికన్నా పోయేది ఉంటే అదే చెప్తున్నా ఏడికన్నా పోయేది ఉంటే ఫోన్ చేస్తుంది అనిల్ స్కూల్ కాడ ఏం లేదు వీడియో షూట్ చేస్తుంది ఇంకా కొట్లాట అయితే కొట్లాడుతారు హలో హలో స్పీకర్ ఎందుకు ఆఫ్ చేస్తున్నా అంటే ఏదో ఉంది కుషేడుందంట ఫోన్ చేసి మీరందరూ ఏడున్నారని అడుగుతాడు ఆ కుషేడుందని అడుగుతాడు ఏం చేస్తుందిరా ఇది బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగుతా అట్లుంటే నాకు చేస్తుండే డైరెక్ట్ టైం నాకు ఎందుకు చేయలే నువ్వేమేమో అనకు ఏం లేదా ఏమన్నా ఉంటే ఎప్పుడు నవ్వే వీడియోలు చేస్తారా నేను కామెడీ అనే రా నేను కామెడీ అని అయిపోయినా కామెడీ చేసి రానా నేను నువ్వు ఎందుకు అట్లా తీసుకుంటున్నావు స్పీకర్ పెడితే ఒకరు కుషేదని అడుగుతారు ఆగాగు ఒకళ్ళు కుషేదని అడుగుతారు ఒకళ్ళు ఏమో కుషిని తీసుకొస్తారు బండి మీద నాకెందుకు నిజాలు చెప్తూ కొట్టడానికి వస్తుంది ఇష్టం సరే అన్న మేమే బస్ లెక్ బస్ లెక్ వెళ్ళిపోతా ఓని అన్న వద్దు నేనే తీసుకో వెళ్ళిపో రెచ్చగొడుతున్నా కదా ఏది ఉన్నా నాకు కరెక్ట్ చేస్తాడు అరే పట్టుకోరా నీ ఫోన్ ఇప్పుడు ఏమన్నా చూసినావు కదా నన్ను చేసానా వద్దానా అన్నా నేసినావు వద్దానా నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే అరే బాబు నువ్వు కూడా తప్పు చేస్తున్నావు నీకు అర్థమైతే అరే అట్లా అడుగుతలేడు అరే బాబు ఏమడిగి చెప్పు ఇక్కడ నువ్వు జర అర్థం చేసుకోవాలి మమ్మల్ని స్పీకర్ లా కృషి అంటున్నావు నువ్వు కృషి తెస్తున్నావు ఏందన్నా ఇదంతా నాకు ఎందుకన్నా అసలు పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా వాని తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వున్న సంగతి నా తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు మీకు దండం పెడతా ఫస్ట్ థింగ్ ఏం తెలుసా అన్నా మీరు ఏమైనా మాట్లాడు అరే బాబు ఒక రిక్వెస్ట్ నా కోసం నువ్వు కూడా జర చేతులు పెట్టరా ప్లీజ్ రా నా కోసం రా హర్ష ఖుషి అని తీయకూడదు అన్న ఎందుకు తెలుసా ఖుషి హర్షతో లేదన్నా ఇంకెవరితో ఉంది కూడా చెప్పాలా నీకు దండం పెడతా ఇదంటే ఒప్పుకోవచ్చు తెలియక ఏదో బండి ఎక్కొచ్చేసి రీల్ యాక్టింగ్ కాదురా ఇంకెన్ని రోజులు మనోడు మధ్యలో అయితే నువ్వు ఎందుకు నిజం మాట్లాడు ఇట్లాను మనోడు స్పీకర్ పెడితే ఖుషేదన్న ఇప్పుడు స్కూల్ నాకు అర్థం కాదు అందరి ముందు స్పీకర్ పెట్టినా బాధ నా గురించి ఎందుకు పెట్టలేదు వాళ్ళు ఫోన్ ఉంచుకొని స్పీకర్ లో పెట్టి నా గురించి ఎందుకు భయం ఎందుకంటే స్పీకర్ ఎందుకు పెట్టినా నాకు అర్థమైతే నీకెందుకు అన్నా అసలు నా గురించి నువ్వు అన్నా నాకు ఖుషి నాకు కథలు పడకు రాఖీ కట్టేసాను అరే సిగ్గులేదు నవ్వుతున్నావు ఇంకోసారి అన్న విషయం దుంకేసా అరే మీరు నేను చెప్పేది విన్నారా ప్లీజ్
నేను చెప్తున్నా చెయ్యొద్దు నువ్వు ఫస్ట్. ఏయ్ చెయ్యొద్దు నువ్వు. అన్నా నేను కొట్టేస్తా. ఇంకో నేను చెప్తున్నా నాకు ఆడోళ్ళని కొట్టేసే కదా, నాకు ఆడోళ్ళని కొట్టడం రాదు. నేను ఏదో నీకు ఇప్పటి కూడా చెప్తున్నా చెప్తున్నా అది నేను కోపంలో కొట్టినా. ఇంకొకసారి నేను కొట్టా, నీ జోలికి రాను. నువ్వు ఓడుతున్నావు నువ్వు చేసిన మొత్తం మీద అంతే. అరే ఖుషి దా మాట్లాడుతూ నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఎందుకు రావద్దా నేను చెప్తున్నా. బాయ్ ఏమైనా చెప్పు. నీ బాధ ఏంటి బాయ్? అట్లా బాయ్ నీ బాధ ఏంటి? నేను ఇంకో సీతాన్ని ఏమంటారు నిన్నేమంటారు ఇప్పుడు ఏమని చెప్పు. అనవసరంగా ఇంకో ఒకటి చెప్పాలా? హ్యాపీగా ఉండే కామెడీ చేసుకుంటా, మేము ఓవర్ మీద మన బాయ్ మీద రివెంజ్ చేసుకుంటా, ఒక్క మాట ఆయన ఆయన నేర్పించుకుంటా, నేను ఆయన నేర్పించుకుంటా హ్యాపీగా ఉండే. నాకు ఇదంతా తలనొప్పి మళ్ళీ ఒకటి ఇట్లా స్టార్ట్ మళ్ళీ అయిపోయింది. పక్క పక్కన తలనొప్పి అయిపోయినాయిడా, కామెడీ అని అయిపోయినా నేను ఈడ. నువ్వు దగ్గర రాకు, ఇంకో నీకు దండం పెడతా. నీకు దండం, ఆయనకు దండం వద్దు. వీడియో పెట్టి నేను పెట్టేస్తా. వద్దురా భయ్, ఈ వీడియో ఎందుకన్నా తప్పు చేసినావు నిజంగా నువ్వు అనొద్దు గలీజ్ అని చెప్పి. నిజమే కదన్నా. నేను తప్పు చేసిన ఆ, ఓనీ అన్న. వీడియో ఆఫ్ చేసేసాను. ఇంకో చెప్పే అంటే ఇప్పుడు వీడెందుకు ఆపాలా? ఏందిరా భయ్? నీ చెట్టు ఎందుకు పోతుంది? నా ఇజ్జతే అంటే పోతుంది. నువ్వు వేరే వాళ్ళతో తిరిగినావా? నేను కాదు కదా, నీ చెట్టు ఎందుకు పోతుంది? నాకు సంబంధం లేదు. సంబంధం లేదంట. నా పార్టీకి నేను ఇది చెయ్యి పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం సరే, ఇలా మంచి కంటెంట్ చెప్తా. ఆయన ఏం చేస్తాడంటే బండి పైన ఇట్లా ఎక్కించుకొని వస్తాడు. ఎక్కించుకుని కాదు, వీలి కొడతా ఎక్కించుకో. వీలి పట్టుకుంటా అమ్మ. మాట్లాడుతున్నారా నువ్వు? వీలి నువ్వు చెప్పు, నువ్వు కంప్లీట్ చేయరా బాబు, నువ్వు కంప్లీట్ చేయరా, పట్టుకుంటా నువ్వు కంప్లీట్ చేయరా, నువ్వు కంప్లీట్ చేయరా. కంప్లీట్ గా కూడా వస్తున్నాడు. ఇప్పుడే అనేసి వీలు కొడతా అన్నాడు. అని ఇట్లా చెప్తా. పట్టుకోడు. అరే నేను అరే sarcastic సారేనా? అంటున్నా. అన్న, మొన్న రైడ్ కి పోయినప్పుడు నేను కూర్చుంటా వీలు కొట్ట అంటే ఏమన్నావు? నాకు సింగిల్ గా వీలు డబల్ గా రాదాల్సిన నిజంగా. డబల్ గా ఆమె కూర్చుంటే డబుల్. అరే మజా ఇప్పుడు ఏదో మరి మజాక్ మజాక్ చేస్తున్నావు భయ్. అమ్మా అన్నా అంతా కాదన్నా, ఇంకోని ఒకటే చెప్తున్నారా, నన్ను నా ఎక్కించుకొని పార్టీకి నేను ఈయనతోని మంచిగా ఏదో రివెంజ్లు చేసుకుంటా, ఏదో నవ్వుకుంటా, మేము మా టైం అట్లా స్పెండ్ చేస్తుంటే నాకు ఒక పెద్ద తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి నాతో ఉందంటే నాతో కూడా లేదు. రాకుసి నువ్వు ఇక్కడ రాయడే. అన్నా, వద్దన్నా, అన్నా, నీకు దండం పెడతానా? చెప్పు క్లారిటీ వాళ్ళకి. నువ్వు sorry చెప్పి అయిపోతుంది, first sorry చెప్పి. నువ్వు ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు కాల్ చేసినావు? ఎందుకు అడిగినావు నా గురించి? కావాల్సుకొని మళ్ళా వచ్చి చాలా పిచ్చి అంటే- లేపకు. ఎవరు కావాలి కావాలి, నీ మెల్లగా ఇష్టం మాట్లాడు. ఈమెనే రమ్మన్నట్టుంది. ఈమె రమ్మనంది ఖుషి ఉందా అని ఎందుకు అంటాడు? ఇంతమంది ఫోన్ ముందు చెప్తలేదు, అందుకే ఫోన్ చేసిన శశిబాయికి. చూడు నేను ఫోన్ ఎందుకు ఎత్తావా? నేను నాకు నాకేం చేస్తావా? అవసరం? చేస్తున్నావు నువ్వు. నాకు నన్ను చేస్తున్నావా? నేర్చుకో మధ్యలో. అంటే నీకు కూడా తెలుసా శశిపైతో ఉంది అని చెప్పి. కాదు శశి. అరే, అట్లట్లే. అరే, అన్నా. అంటే ఏంది బాయ్, నాకు ఒకటి అర్థమైతలేదు. అంటే అన్నా, చాలన్నా. అంటే అట్లా కాదు, ఎట్లుందంటే కొంచెము మనం బోర్ కొట్టినప్పుడు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాం. అంటే నేను ఇది ఏందిరా జోకర్ జోకర్ అయిపోయినా, జోకర్ సరే గాయ్స్ చూసుకున్నట్టయితే ఈడ ఏమి ఇది స్క్వేర్ ఈడ ఏం లేదు, వీళ్ళు కావాలని ట్రయాంగిల్ create ఏందో చేస్తున్నారు, ఏం అంతా అర్థమైతలేదు. అర్థమైతలేదు. సో గాయ్స్ ఇది వచ్చేసి పెద్ద స్క్వేర్ లవ్ స్టోరీ అన్నమాట. ఇది అవు మరి ఓవర్ లవ్ చేస్తున్నా. ఏం లా, రే. ఏమో నా ఓవర్ ఓడు లవ్. నేను ఇంకో triangle ఇంకో లో చెప్తున్నా, ఇంకో ఇది చెప్తున్నా వీడియోలా. ఇంకో నాతో ఉండే ఒక నిమిషం అన్న, ఒక నిమిషము. నవ్వు కాదు, ఇంకో నాకు కాదన్నా, ఒక్క నిమిషం అన్న నేను చెప్పాను. ఒక్క నిమిషం బాయ్ నన్ను మాట్లాడి. ఇంకో ఇప్పుడు ఇంకా కాపాడుపో. నేనెందుకు పోతా, నాకేం అవసరం. పోనీ ఆ రోజు పోయేటప్పుడు గ్రౌండ్ లో కూడా గమనించా మొత్తం సావకృషి చేయి గుంతనే ఉంది. అది గురించి నేను రా. ఎవరో ఒకరు గుంజిరు కదరా. ఇంకో అరే ఇంకో ఈ ట్రయాంగిల్ అలా నన్ను వెయ్యకరా బే బాబు. ఇంకో నాకు నాతో ఉండే అమ్మాయి అన్నా, ఒక నిమిషం అన్నా. అన్నా, ఒక నిమిషం. ఓకే guys. ముఖం చూడు, ఈ ముఖం చూడు, నవ్వుతున్నాడు. పుల్లలా? నేను ఒకటి నేను- నేను- నాకు సరే, పుల్లలు పెడుతున్నావు కదా. గుడ్డిగా నమ్ముతున్నావు అర్షావా అని నేను చెప్తున్నా. గుడ్డిగా నమ్ముతున్నావు అని గుడ్డిగా. అరే ఇంకో లాయల్ నువ్వేరా రే, నువ్వేరా రే లాయల్. నాకు నిజాలు ఉన్నా ఉంటానా ఇప్పుడు అనేసిండు పుల్లలు గిల్లలు అనేసిండు అన్నా. అనేసిన పుల్లలు. మీరా బాబు, నేను అనలే కదా. అన్నా. నేను అనలేరు, నేను అన్నా, నేను అన్నా, నీ వల్ల నన్ను నేను అన్నా. అనలేదు. నా వల్ల బాబా ఏం చేస్తున్నారా? ప్లీజ్ అన్నా అన్నా, ఇంకో మా ఇద్దరిని వదిలేరు, ఏం మన చేస్తారు వదిలేరా మాకు ఎవరు వద్దా. అరే ఇంకొకసారి ట్రయాంగిల్ నన్ను కలుపుకి ఎందుకు చెప్పాలా? నాకు నాతో నువ్వే కలిసినావు, నేను ట్రయాంగిల్ కలిసినా. కాదు, రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్ కానీ ఎన్ని యాంగిల్ అన్నా కానీ అన్న నాకు సంబంధం లేదన్న. మీరు ఏమని చేసుకోరు యాంగిల్.
స్క్వేర్ అన్నది రెక్టాంగిల్ ట్రయాంగిల్ కాదు. అది సర్కిల్ అన్న, దానికి యాంగిల్స్ లేవు. మరి ఏం అన్ని ఉంటాయి. నన్ను ఎందుకు ఇరికిస్తారు భయ్? నేను నిన్ను ఎందుకు ఇరికించినా అన్న? నేను ఎందుకు ఇరికించినా అన్న? నేను ఎందుకు ఇరికించినా అన్న? అలా ఓనే అన్న. నేను ఎందుకు ఇరికించినా అన్న? ఏడిపిస్తున్నావు. అరే బాబు అరే నేను ఉన్నారా? అరే ఈ ఆడోళ్ళంతా వచ్చి ఉండు, వాడు నీకు పెడతాడు పెద్దగా. అరే, ఉండు వాడు. ఈ ఆడోళ్ళంతా వచ్చి వెళ్ళిపోతారురా. అరే ఏంట్రా తిప్పుతుండొకడు, గుంజుకొస్తురొకళ్ళు, ఏం చేస్తుర్రా అని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. నేనే వెళ్ళిపోతాయి ఇవన్నీ కాదు. అంటే అది కాదు రా, ఒకరు గుంజుకొస్తేనే వస్తుందా రా, లేకపోతే రాదేమో. మళ్ళా పోతే మళ్ళా గుంజుకురావాలా పోయి. ఖుషి ఇక రాకు. అన్నా, అన్నా, నా దగ్గర విలువకురా అన్నదాన్ని, నా దగ్గర విలువకురా అన్న. అరే అన్నా, నాకు ఇవన్నీ కాదు, నాకు ఒక మాట నేను చెప్తా. షార్ట్ టెంపర్ అన్న, నాకు ఇవన్నీ బీపీ కాదు. అరే, నాకు ఉట్టిగానే బీపీ ఇక్కడ వస్తుంది అన్న. నాకైతే ఏం సంబంధం లేదు భయ్. ఇదిగో, ఒకటి మాట్లాడి clarify చేసుకుందాం భయ్. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడేది ఏం లేదు భయ్. నా కానకి ఏం లేదు. మీకు ఉందని కూడా అనలేదు. అన్నా రే మరి. అరే, బండి మీద తీసుకొచ్చింది నేను అన్నా అన్నా, నిన్ను ఏమన్నా అన్నా? బండి మీద ఆఫీస్ లో తీసుకొచ్చిన అంతే. తీసుకురాకమని చెప్పి ఇంకోసారి ఓన్ ఎక్కించుకొని కూడా. ఒక నిమిషం అన్న. అన్నా అరే నాయనా, నేను ఆఫీస్ లో లేను రా, బయట అరే, కూర్చున్నా, రెండే బయట క్వశ్చన్లు మేమైతే లేము. ఆగనా, రెండే క్వశ్చన్లు ఇస్తాను. ఏయ్, ఎప్పుడు ఆఫీస్ రాగా నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ రాదు. నెక్స్ట్ ఎక్కడికైనా పోయేది ఉంది షూట్ కి అంటే నాకు ఫోన్ వస్తుంది, దా పోదాం షూట్ అంట. ఎందుకు చేయరు ఫోన్? అవన్నీ అన్నా ఇది అడగదు. మెసేజ్ చేస్తే ఊకే చూసుకోరు. నాకెందుకు కాల్ చేసినావు? నాకెందుకు కాల్ చేసినావు మరి? నేను నీకు చేసినా? ఆయన చేసిందంట. నేను చెయ్యలే. సరే నాకు ఏడ డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఈయనే ఆమెకు ఫోన్ చేసి ఈమె లేకపోయేదంట. ఈయనకి ఎందుకు చేసిండు? ఆగు. ఈయనకి ఎందుకు చేసిండు? మాట్లాడు. కాదు, కాదు. ఈయనకి ఎందుకు చేసిండు? అంటే ఈయనకి ముందే తెలుసా? అరే, నేను పొద్దున ఫోన్ చేశాను, నువ్వు మిస్ కాల్ చూపి. అన్న ఓనే అన్న పొద్దున ఫోన్ చేసినారా నేను? చేసి ఖుషి ఖుషి ఎందుకు అడుగుతాడు? ప్లీజ్ అన్న, నాతో ఆడుకోకు. ఖుషి ఖుషి ఎందుకు అడుగుతాడు? సార్ మేము అట్లా చూపి, నేను కనిపిస్తుంది. కాల్ మా చేసి- తల్లికి కూడా చెప్తున్నా, నాతో ఆడుకోకు. నేను కాల్ చేసింది. ఖుషిబాయ్ కాల్ చేసిండు. అరే ఉంది రా, అరే ఖుషి ఉందా ఆడితే ఏం చెప్పి ఉంది నాదేనే కానీ ఏం చెప్పిన అబద్ధం అందరూ చూడరు ఎట్లా అయిపోయినా చూడరు. నవ్వుల పాలు చేసినా నన్ను. నవ్వుతారా అందరూ? నాకు నవ్వు వస్తుంది. నేను చూస్తే పోనీరా బే, ఇంకో ఆయన నాకు ఖుషి ఇంకో నేను ఏదైనా చేయాలనుకుంటే నాకు ఇంకో నువ్వు ఉంటుంది ఆల్రా బే. ఇంకో అన్న ఎందుకన్నా ఎందుకు నవ్వుతున్నా? ఒకసారి అదే నువ్వు నువ్వు నవ్వింది చూపించుకోవాలి, మేము నవ్విందే చెప్తావా రా? అరే అన్న మేము నేను నవ్వొచ్చులే, ఎందుకంటే ఈ ట్రయాంగులర్ స్క్వేర్ లేను నేను. పని చేసుకురా ప్లీజ్. టచ్. అరే నాయనా, అందుకే నేను అడిగిపోయినా. అర్థమైందా? అందుకే అడిగిపోయినా ఇప్పుడు. ఇక్కడ నుంచి ఒక గోడ కట్టిరా. నా కళ్ళు చూస్తావా? తిరుగుతున్నాయిరా. చూస్తావా? అయ్యో, ఇదిగో. అరే 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 జస్ట్ అరే నాకు ఏమొద్దురా, మనం అన్నమే రివెంజ్ చేసుకున్నాడు రా. నాకు బాబు అన్న, అన్న నువ్వు ఇంకో అరే ఇంకో అన్న దీంతో కోసుకొని చచ్చిపోతాను. నాకు తాళం ఇచ్చినా కోసుకోవాలి. ఇగో అన్న, అరే, అన్న తాళం ఇచ్చా. మీకోసం ఛానల్ డిలీట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తాను. అరే ఇట్లా రా. ఇట్లాంటివి వద్దా? నా కోసం, ఒక్క నిమిషం. ఇట్లాంటివి వద్దా? ఇట్లా రా. ఊర్లో కూడా వస్తున్నాయి వాడు వచ్చి. అమ్మాను. ఇంకో అన్న తాళం ఏమన్నా, నా బండి తాళం ఇచ్చేయమంటారా? నేను కోసుకుంటా. తాళం ఇచ్చే, తాళం ఇచ్చే, నడుచుకుంటూ వెళ్దాం, నడుచుకుంటూ వెళ్దాం నాన్న. తాళం ఇచ్చే. నువ్వు వదిలేరా? అన్న, నువ్వు గుంజినా నా చేయి కట్ అయిపోతుంది, చేయి కట్ అయిపోతుంది, చేయి కట్ అయిపోతుంది. గట్టిగా పట్టుకో. అరే ఫస్ట్ తాళం తాళం ఇచ్చేయమను. ఇస్తావా అన్న? తాళం ఇచ్చేయమను. తాళం తాళం ఇవ్వు. ఇచ్చే. చైన్ తాళం ఇచ్చి, తాళం ఇచ్చే, నువ్వు తాళం ఇచ్చే. నా తాళం నాకు ఇచ్చే. నా తాళం ఇచ్చే, నా తాళం ఇచ్చే. ఒక్క నిమిషం నాతో తాళం ఇచ్చి. నేను మాట్లాడతాను. రక్తం పడుతుంది ఇప్పుడు కింద. నా తాళం ఇచ్చి, నా తాళం ఇచ్చాను. నువ్వు తాళం ఇచ్చి అన్న. తాళం కూడా ఇరగొట్టిర్రా. అరే తాళం కూడా ఇరగొట్టిర్రా. అరే బాబు, అరే అరే తాళం ఇరగొట్టిర్రా. ఇది ఆ జీవితం మీద కొట్టినది తాళం ఏముంది? నేను సాయిగా మంచిగా ఉంది, మీరందరూ వచ్చి నాన్న ఒక టార్గెట్ తాళం చేస్తా. ఇరగొట్టిర్రా బాబు. సైడ్ మాట్లాడాలి సార్, నువ్వు సీరియస్ చేయకు, అర్థమైందా? అనవసరంగా పిచ్చి లేపుతున్నాను పిలిచి. నేను రాకపోతే నేను గమనం ఆఫీస్ లో కూర్చుంటున్నా కదా. అట్లా మాట్లాడి పోవాలి, అన్న, ఎందుకు వచ్చినావు? అంటే నాన్న నెంబర్ ఉంటుంది. కన్ను కొడతావా అర్స మరి అంత గలీజ్గా? ఏమన్నా కోపం ఉంటే డైరెక్ట్ కొట్టి ఇగో కన్ను చూడు. కన్ను తీపోయింది. ఇది ఒక బదలాం ఓ ఈ కన్ను బదనాలు చెప్తున్నా, తప్పైపోయింది.
తాకిందారు సార్ నిజంగా కొట్టునే పోయి ఇవన్నీ చేయకూడదు. నీకు కావాలని అర్థమవుతుందా? కొట్టినా. ఎంత గట్టిగా తాకింది తెలుసా నీకు? అర్థమవుతుందా? అరే కన్ను వల్ల కొట్టినా ఏం బై. చేస్తున్నావు దీన్ని? కన్ను వల్లనే అన్నా, అన్నా. అవ్వకరా బాబు అన్నా, నువ్వు. తప్పు అయిపోయిందా నాన్న? నాకు ఎంత కావాలని danger గా తాకిందో చేయలేదా తెలుసా? అన్నా, కావాలని చేయలేదా నాన్న? ఇవన్నీ లొల్లిలు మన వల్లనే రా. ఇవన్నీ లొల్లిలు మన వల్లనే రా. అంటే ఇప్పుడు మనోడు ఏంటంటే కను తాకింది కుష దాకా అంటే తగ్గిపోతుంది అంటది అది మ్యాటర్. నువ్వు వెయ్యి ఇంకా పెట్రోల్ పోయి నువ్వు పెట్రోల్ పోయి అడరా బాబు. తప్పైపోయింది సెషన్ ఇంకో అదే ఇంకోసారి మీతో మాట్లాడతారు అర్థమైనా ఇప్పుడు అప్పుడు వెళ్ళి Nobody loves me. Nobody.